హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చందు హ్యాపీ వరల్డ్. ఈరోజు వచ్చేసి వీడియోలో మా పాప బర్త్డే వీడియో పెడుతున్నాను. బర్త్డేకి ఏ విధంగా రెడీ చేసినాము, ఎట్లా జరిగిందనేసి. వీడియోలో మా అక్క శారీ కడుతుంది మా పాపకి. అనుకున్నది ఒకటి అయినది ఒకటి. కష్టపడి డ్రెస్ డిజైన్ చేస్తే ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించిన డ్రెస్ నేను స్టిచ్ చేసినది స్పేస్ సిల్క్ శారీతో. దాన్ని నేను కష్టపడి స్టిచ్ చేస్తే నాకు అది వద్దు, శారీ కట్టాలని మా పాపని అడిగింది. మా అక్క కూతురు మా పాప ఇద్దరు 1 డే డిఫరెన్స్తో పుట్టినారు. సో వాళ్ళ ఇద్దరికి శారీ కట్టాలని మా అక్క కూతురికి ఈమెకి ఇద్దరికి మా అక్కదది శారీ బ్లౌజ్ 2 ఆమెకి బాగా సెట్ అయిపోయినాయి. మా అక్కనే రెడీ చేస్తుంది మా పాపని. చాలా నీట్గా బాగా కూర్చునింది. అంతా అయిపోయిన తర్వాత కట్టేటప్పుడు మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి సెట్ కావడం అంత ఈజీ కాదు, పెద్దవాళ్ళకి కట్టుకునేంత ఈజీగా కాదు. చిన్నవాళ్ళకి చాలా టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ శారీ కడుతుంది. తర్వాత లాస్ట్ శారీ కట్టడం అయిపోయిన తర్వాత మిగతాదంతా ఇంకా హెయిర్ స్టైల్ అదంతా హెయిర్కి మళ్ళీ దానికి సవరం కావాలంట. ఇంత పెద్ద జడ కావాలనేసి మా పాపకి శారీ కట్టి ఇంత జడ వేసి దాన్ని తిప్పుతూ ఉండాలని ఇష్టం అంట. సో బర్త్డేకి అది ఆ కోరిక నెరవేరుతుంది. లాస్ట్ శారీ కట్టేసింది మా అక్క. నేను మా అక్క కూతురికి నేను శారీ కట్టిన, ఎట్లా కట్టినా చెప్పండి, కామెంట్ చేయండి. తర్వాత లాస్ట్ చెక్ చేస్తానన్నమాట అంత సెట్ అయిందా లేదా అనేసి. ఇప్పుడు వీడియో మా ఆయన తీస్తూ ఉన్నాడు, వాళ్ళ కూతురిని చూసి మురిసిపోతా వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట అంతా. తర్వాత వచ్చేసి ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీద్దాం గుర్తుగా ఉంటుంది అనేసి ఇద్దరిని పెట్టి తీసుకున్నాము. ఇంకా ప్రేయర్కి కూర్చుందామనే లోపల బర్త్డే అంటే ఫస్ట్ ప్రేయర్ చేసుకుంటాము. సో అందరూ కూర్చున్నారు. మా ఆయన నన్ను తీస్తున్నాడు, మా అక్క దగ్గర ఉన్నాను, ఇద్దరు పడతారని బాగుంటుందని ప్రేయర్ స్టార్ట్ చేసినాము. మా ఆయన వాళ్ళ అమ్మ అక్కడ వాక్యం చదివి ప్రేయర్ చేస్తాను. మేము ఏం చేసి ఫస్ట్ ప్రేయర్ ఇంపార్టెంట్. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్. ఇప్పుడు కేక్ కటింగ్లో కూడా 1 డే డిఫరెన్స్ అని చెప్పినాం కదా. మా అక్క కూతురికి మా అక్క హ్యాపీ బర్త్డే పాట పాడాల్సింది బాగా హ్యాపీ ఫీల్ అయినారు. ఎట్లయినా ఆ ఫీలింగే వేరు, మనకు నచ్చినప్పుడు చేస్తేనే బాగుంటుంది. ఆ శారీ కట్టడం నేను చెప్పేది. తర్వాత వాళ్ళ డాడీ ఫస్ట్ కేక్ తినిపించేది. ఆ వీడియో తీసింది ఆయనే, అందుకే అట్లుంది. తర్వాత ఇది మా అమ్మ, మా అక్క, నేను, పిల్లలు, మా బావ. మా అక్క కూతురు. అసలు మా బావ మా ఆయన ఇప్పుడే అవసరమా అనుకున్నా, కానీ పర్లేదు, ఇద్దరు బాగా సాటిస్ఫై అయ్యి మాకంటే ఎక్కువగా వాళ్ళ కూతుర్లకి వాళ్ళే బాగా వీడియోలు సెట్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఆల్మోస్ట్ వాళ్ళే తీసినారు, మేము కాదు. రెడీ చేసిన వరకే మేము. ఈ అమ్మాయి ఫోటోలో మా పాప బెస్ట్ ఫ్రెండ్ గౌతమి. ఇది తిను మా నైబర్. చిన్న పాప నాకు బాగా ఇష్టము. మా చిన్న పాప మా మేనకోడలు. వీళ్ళు సింపుల్గా ఉన్నారు. మా మేనకోడలు బర్త్డే విషెస్ చెప్పి కేక్ తినిపించుకుంటున్నారు. తర్వాత వీళ్ళిద్దరే మళ్ళీ అగైన్ మా అక్క కూతురు మా పాప అనూప హెప్సిబా. మా బావ మా ఆయన ఇద్దరు పిల్లలతో ఫొటోస్. జస్విక్ మా చిన్నోడి ఫ్రెండ్. మా క్యూట్ ఫ్యామిలీ. మా అన్న మిస్ అయినాడు, బట్ మేమైనా తీసుకుందామనేసి ఫోటో దిగినాము. బాగా అది చాలా మెమొరబుల్ ఫోటో అయిపోయింది. మా అన్న కొడుకు ఇందాక వీడియోలో కనిపించింది. ఫైనల్లీ ఒక లాస్ట్ సెల్ఫీ దిగుదాము ఇంకా భోంచేసే ముందర అనేసి సెల్ఫీ కోసం మా నైబర్ ఫోటోలో చూపించినా కదా, ఆమె ఫోటో తీస్తుంది. మేమందరం సెల్ఫీ, లాస్ట్ సెల్ఫీ. మా బావకు చెప్తాను మా అక్క అట్లా పెట్టు అనేసి. ఇది లాస్ట్లో గుర్తొచ్చింది, ఏ ఫోటో యాడ్ చేయలేదని. సో అందుకే ఇది యాడ్ చేసినాను. ఎట్లుందో చెప్పండి. మా అక్క, బావ, తర్వాత నేను, మా ఆయన, ఇద్దరు పిల్లలు. పాపం మా చిన్న పాపను అస్సలు పట్టించుకోలే. అయినా అది ఫీల్ కాదు, పాపం చాలా మంచి పిల్ల మా చిన్న పాప. సో అండి, ఫైనల్గా మొత్తం కేక్ కటింగ్, చీరలు కట్టాలని మా పాప ఆశ తీరింది. బర్త్డే పార్టీ కాస్త ఓనీల ఫంక్షన్ లాగా అయిపోయింది. మనం అనుకునేది జరిగితేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లాంటిది పిల్లలు అనుకునేది జరిగితే వాళ్ళకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి తిన్నారు, కేక్ తిన్నారు, ఫుడ్ చికెన్ అంతా అయిపోయింది, తినడం అయిపోయింది. సంతోషం పట్టలేక ఎగురుతూ ఉన్నారనమాట.
సో ఇదే అండి మా పాప బర్త్డే స్మాల్ ఫంక్షను. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేయండి నాకు. బాయ్ బాయ్.